ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద అమరంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న రఘురామకృష్ణరాజు ఈ బర్త్డేను ప్రతీకార దినోత్సవంగా జరుపుకున్నామని చెప్పారు. గత ఏడాది తన పుట్టినరోజు నాడే తనపై వైసీపీ రాజద్రోహం కేసు పెట్టిందని గుర్తు చేశారు. వెంకటేశ్వర స్వామి దయ వల్ల తనకు పునర్జన్మ వచ్చిందని రఘురామకృష్ణరాజు అన్నారు. వైనాట్ 175 అన్నవారికి ఓన్లీ 11 సీట్స్ ఇచ్చి మరి ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళు పోలీసు ఆయుధాలతో నన్ను హింసించారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో మరి వారికి మరి పరాజయం ఏ రేంజ్లో ఉండాలో అది చవి చూపించిన రోజు మే 14. ఒక నెల రోజుల తర్వాత మనకి రిజల్ట్ బయటకు వచ్చినప్పటికీ నిక్షిప్తమైంది ఆ రోజే. కాబట్టి ప్రజలు ప్రతీకారం తీర్చుకున్న రోజుగా మరి నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు దీన్ని మనం ప్రతీకార దినంగా కూడా ఈరోజు జరుపుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాం.